హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ భగవంత్ కేసరి అలియాస్ జననాయకన్ అలియాస్ జననాయకుడు, యాక్టెడ్ బై విజయ్ తలపతి గారు అండ్ పూజా హెగ్డే గారు అండ్ మమితా బాజు గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నుంచి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ బేసిక్గా సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం బేసిక్గా మనది మైదర్ వైబ్స్ 2.0 ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా భగవంత్ కేసరి రీమేక్ అలియాస్ జననాయకన్ అలియాస్ జననాయకుడు సినిమా గురించి చెప్పాలంటే ఎలాగుందంటే, ఇది నేలకొండ భగవంత్ కేసరి కథ కాదు, నేల నాకించబడిన భగవంత్ కేసరి కథ. అవుట్ రైట్ నేల నాకించారు భగవంత్ కేసరి సినిమాలో కథని. ఒకటి. రెండోది, ఇది భగవంత్ కేసరి కాదు, ఇది బలవంత్ కేసరి. చాలా బలవంతంగా కూర్చోవలసి వచ్చింది థియేటర్లో. నిజంగా చెప్తాను, చూస్తున్నంతసేపు కూడా ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం ఎప్పుడు వెళ్ళిపోదాం అని అనిపిస్తోంది. 3 గంటల 3 నిమిషాలు అటు ఇంతోటి దానికి మళ్ళీ ఈ సినిమాకి. వాట్ ద హెల్ మ్యాన్, వాట్ బ్రో, దిస్ ఈజ్ వెరీ రాంగ్ బ్రో, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ బ్రో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా బేసిక్గా బాలకృష్ణ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. భగవంత్ కేసరి సినిమాలో ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటారు ఆయన. ఈ సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ గారిది సిటీ మార్ పాట బేసిక్గా సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేశాక హిందీ ఆడియన్స్ అందరూ వచ్చి అల్లు అర్జున్ గారి మీద రెస్పెక్ట్ పెంచుకున్నారు. సేమ్ ఆ పరిస్థితి అనమాట. కాకపోతే నేను ఎలాగ తెలుగు ప్రేక్షకుడినే కాబట్టి నాకు బాలకృష్ణ గారు అంటే ఆల్రెడీ చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉన్నా కూడా ఇక్కడ ఈయన చేసిన తీరు చూసిన తర్వాత బాలకృష్ణ గారి మీద నాకున్న రెస్పెక్ట్ 10-20 రెట్లు పెరిగింది. మమితా బాజు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత శ్రీలీల గారి మీద హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఏందది అది అసలు ఒక అర్థం పర్థం లేని విధంగా కట్స్ ఉంటాయి సినిమాలో. మామూలు రాడ్డు కాదు, అనిల్ రావిపూడి మీద ఫర్ ద ఫస్ట్ టైం రెస్పెక్ట్ వచ్చింది. అంటే ఆయన ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఏవో తీస్తుంటాడు, అది వేరే విషయం. కానీ భగవంత్ కేసరి తీసినప్పుడు కూడా ఆయన బేసిక్గా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసాడన్న ఫీలింగే కలిగింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అనిల్ రావిపూడి మీద ఫర్ ద ఫస్ట్ టైం రెస్పెక్ట్ వచ్చింది. మేబీ ఇదే లాస్ట్ టైం కూడా కావచ్చేమో, మేబీ లేదంటే హిందీలో ఆ సంక్రాంతికి వస్తున్న రీమేక్ చేస్తున్నారు, అది చూస్తే మళ్ళీ వస్తుందేమో, అది వేరే విషయం, మళ్ళీ పెరుగుతుందేమో. బట్ అది చూసేంత గుండె ధైర్యం నాకు లేదు ఇది చూసిన తర్వాత. ఇదైనా ఎందుకు చూశానంటే, విజయ్ తలపతి గారు బేసిక్గా తమిళనాడు టైర్ 1 యాక్టర్ అండ్ మనకి కూడా బాగా పరిచయం ఉన్న పేరు, పైగా పొలిటికల్గా కూడా బాగా పరిచయం ఉన్న పేరు. పైగా ఇప్పుడు ఇంకొకటి, ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఎంత కాదన్నా స్టార్టింగ్లో ఫస్ట్ 20-30 మినిట్స్ వరకు కూడా అక్కడక్కడ ఏదో ఏదో బాగా మబ్బులు కమ్మిన ఆకాశంలోంచి అప్పుడప్పుడు మెరుపులు వచ్చి అట్టు వెళ్ళిపోయినట్టు అక్కడక్కడ విజయ్ తలపతి గారి మీద తెలియని ఒక రెస్పెక్ట్ వల్ల, దేనివల్ల అంటే సీఎం కదా, ఇప్పుడు ఒక హై వస్తుంది అనమాట. అంటే ఒక సీఎం ఇట్లా చేస్తూ ఉంటే ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా ఆయనవి, అవన్నీ పెడుతూ ఉంటే ఒక చిన్న హై వస్తుంది అక్కడక్కడ. సో ఏదో చూద్దాంలే, ఏదో ఉంది అనుకున్నా. తర్వాత ఇంకా విలన్ ఎంట్రీ ఇచ్చాడు, తర్వాత అది ఎట్టిటో వెళ్ళింది. బేసిక్గా ఇంకొకటి, విలన్ని బేసిక్గా బాబీ డియోల్ని పెట్టుకున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, వీళ్ళు ఏంది డాకు మహారాజ్ స్క్రిప్ట్ ఏమైనా ఫాలో అవుతుండ్రా భగవంత్ కేసరి రీమేక్లో అనుకున్నాను నేను. కట్ చేస్తే మధ్యలో బేసిక్గా మమితా బాజు ఒక సినిమా థియేటర్కి వెళ్తుంది చూడడానికి, అందులో డాకు మహారాజ్ చూస్తుంది అనమాట. అంటే తెలుగులో అది వేసారు, మరి తమిళ్లో అది ఏం వేసారో మాది కానీ తెలుగులో అయితే అది వేసారు డాకు మహారాజు. అదే అనిపించింది నాకు అది చూసే. బేసిక్గా ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ భగవంత్ కేసరి ప్లస్ డాకు మహారాజు ప్లస్ అది కాకుండా విజయ్ పొలిటికల్ వెండెట్ట. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు రిలీజ్ కాకపోవడం మంచిదైంది. ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే వచ్చే ఓట్లు కూడా పోను నన్ను అడిగితే. ఆయన సీఎం అవ్వకపోను ఈ సినిమా కనుక ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే. అదే అనిపిస్తుంది నాకైతే ఒకటి. తర్వాత రెండోది, ఈ బేసిక్గా సినిమా లీక్ అయింది కదా, ఆ లీక్ కూడా సినిమా టీమే చేశారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇన్సూరెన్స్ కోసం. ఎందుకంటే ఇన్సూరెన్స్లు ఉంటాయి, సో చాలా హ్యూజ్ అమౌంట్లకు ఉంటాయి అనమాట ఇన్సూరెన్స్లో. సో ఈ సినిమా బేసిక్గా లీక్ అయితే ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, సినిమాలకు అది ఉంటుంది. సో ఇది వాళ్ళే లీక్ చేశారేమో అనిపిస్తుంది అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాత. అది ఏందో ఆ క్లైమాక్స్ ఏందో, ఆ రోబో ఎందుకు వచ్చింది మధ్యలో, రోబో సినిమా బేసిక్గా ఇది ఏంటంటే హెచ్ వినోద్ రోబో 2.0 అనమాట. ఇది బేసిక్గా ఆ చిట్టి పక్షుల్లాగా ఉంటాయి మొత్తం ఆ రోబోలన్నీ కూడా. అదే చిట్టి పక్షి అంటున్నా, అదే రోబో 2.0లో అది ఉంటుంది కదా పక్షిరాజ, అట్లా కొంచెం
ఏమి దారుణం. ఒక తమిళనాడు టైర్ 1 యాక్టర్ సినిమా ఇంత నీచంగా ఉండడం ఈ మధ్య కాలంలో ఇదే చూడడం. కూలీ బెటర్ అనిపిస్తుంది దీని మీద. ఏంది ఇది? ఇక లాస్ట్ సినిమా కదా అని చెప్పి మరీ ఇంత వరస్ట్గా తీయాలా? పైగా ఇంకోటి చెప్తున్నాడు కదా బాయ్, ఏ సర్టిఫికేట్ రావడం జస్టిఫైడే. కొంచెం వైలెన్స్ బాగా చూపించారు. సో అది బాగా వాడారు. భగవంత్ కేసరిలో ఉన్నదానికంటే ఎక్కువ వాడారు, చాలా ఎక్కువ వాడారు. దానివల్ల ఏంటంటే ఏ సర్టిఫికేషన్ వచ్చింది అది వేరే విషయం. అండ్ కొన్ని ఈ రిలీజియస్ ఎలిమెంట్స్ బాగా గట్టిగా యాడ్ అయినాయి. సో సెన్సార్ బోర్డు అడ్డుపెట్టడం తప్పులేదు. కానీ నేనేమంటున్నానంటే సెన్సార్ బోర్డు అనవసరంగా అడ్డుపడింది. వాళ్ళు బేసిక్గా అడ్డుపడకుండా అప్పుడే ఏ సర్టిఫికేషన్ ఇచ్చేసి కొన్ని మ్యూట్ వేసారు డైలాగులు. అది ఏందో తెలియదు, ఎందుకు వచ్చినాయో తెలియదు. మ్యూట్ వేసారు, కొన్ని బ్లర్ వేసారు, కొన్ని జూమ్ వేసారు కనబడకుండా ఏదో చేశారు మొత్తానికి. మీకు గుర్తుందా అదిదా సర్ప్రైజ్ అని ఒక పాట ఉంటుంది మన దగ్గర, దానికి అమ్మ నా బూతులు తిట్టారు బయట. అందుకని ఏం చేశారు, తీరా ఆవిడ ఇట్లా లంగాన్ని ముందుకు లాగే షాట్ ఏదైతే ఉంటుందో ఆ టైంకి అది కనబడనీయకుండా జూమ్ వేశారు, ఓన్లీ క్లోజప్ షాట్ వేసారు అనమాట. సో అలాగ బేసిక్ ఇందులో కొన్ని సీన్లు కనబడకుండా మనకు బ్లర్ వేస్తూ లేదంటే క్లోజప్ షాట్లు వేసో ఏదో చేశారు మొత్తానికి. సో ఇలాగ చాలా జరిగినాయి మొత్తానికి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి చాలా అంటే చాలా వరస్ట్ ప్రోడక్ట్ దింపారు. మధ్యలో ఈ ఇంటర్వెల్ సీన్ బేసిక్గా కొద్దో గొప్ప ఓకే పర్లేదు, కానీ ఆ ఇంటర్వెల్ సీన్లో కూడా ఇప్పుడు బాలకృష్ణ గారిది డైలాగ్ ఉంటుంది, ఎత్తిన నోరెవడదో తెలియాలి, కొట్టిన చెయ్యవందో తెలియాలి, పంపిన నా కొడుకు ఎవడో తెలియాలి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ టైంలో ఒక వైబ్ ఉంటుందయ్యా బాలకృష్ణ గారు చెప్తుంటే. ఈయన చెప్తుంటే వద్దు, అయిపోయింది ఇంకెందుకులే. కానీ అమ్మా బాబోయ్, థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు బస్ సాయిరామ్ అనుకుంటూ బయటకు అయితే వచ్చాను. మామూలుగా లేదు. సినిమాలో అక్కడక్కడ ఏదో ఒకటి రెండు మంచి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అంటే కొద్దో గొప్ప చెప్పుకోదగ్గవి. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ రావణ మమత పాట ఏదైతే ఉందో అది బాగుంది. నన్ను అడిగితే తమిళే వేస్తుంటే బాగుంది అనిపించింది. ఏదో ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఆ తమిళ సినిమాలో పాటలు తమిళ్లోనే వేసేస్తే అయిపోనేమో అనిపించింది. ఎందుకంటే ఎలాగా మన వాళ్ళకి డబ్బింగ్ సరిగ్గా రావట్లేదు, అంటే ఈ చేసేటోళ్ళకి. ఈ పాటలు బేసిక్గా ఆ ట్యూన్కి బేసిక్గా తెలుగులో లిరిక్స్ రాసినప్పుడు ఆ హై మెయింటైన్ చేసేలాగా రాయడం రావట్లేదు. సో ఇంకా దానివల్ల ఇక తమిళ్లోనే పెట్టేస్తే అయిపోనేమో అని అడిగితే ఏమో ఏదో చేశారు మొత్తానికి. సో బట్ చెప్తున్నా కదా, పర్ఫార్మెన్స్ పరంగా కూడా విజయ్ తలపతి గారు మేబీ ఆయన జోన్లో ఆయన గ్రేట్ ఏమో, డ్యాన్స్ పరంగా ఆయన జోన్లో ఆయన గ్రేట్ ఏమో. బట్ మమితా బాజు కావచ్చు, పూజా హెగ్డే కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జోన్లో వాళ్ళు గ్రేట్ ఏమో కావచ్చు. కానీ ఒక రీమేక్ చేస్తున్నప్పుడు బేసిక్గా మనం కంపేర్ చేసుకుంటాం కదా, కంపేర్ చేస్తే చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే కంపు చేశారు, సింపుల్. కంపేర్ చేశారా కంపు అని అర్థమైపోద్ది అంతే ఇంకా అది. సో ఏందో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా అసలు. బేసిక్గా మంచి అన్న ఎలిమెంట్స్ బేసిక్గా వేళ్ల మీద కూడా లెక్కెట్టక్కర్లేదు, మనకున్న 10 వేళ్ళు ఎక్కువైపోతాయి. బేసిక్గా మంచి ఎలిమెంట్స్ వేళ్ల మీద లెక్కెట్టాలంటే ఒక చెయ్యి కూడా ఎక్కువైపోతుంది అని అడిగితే 5 ఎలిమెంట్స్ కూడా గట్టిగా లేవు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఒకటి ఉంది. సో ఆ తర్వాత అక్కడక్కడ విజయ్ తలపతి గారి ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటి రెండు అంతే. ఇవే తప్ప ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆ పాటలు అయ్యి ఎంజాయ్ చేస్తారు, తమిళనాడు ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు బాగానే. బట్ అదర్ దాన్ దట్ ఘోరమైన సినిమా అబ్బా, నిజంగా చెప్తున్నా బాబోయ్, వద్దు బాబోయ్. సో అది మరి ఇంకా అంతే. ఈ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, డైరెక్షను ఇవన్నీ వద్దులేండి. ఇంకా సాంగ్స్ అయితే బాగానే ఉంటాయి, మ్యూజిక్ అది బాగానే ఉంది. డైరెక్షన్ ఆయన ఏం తీయాలనుకున్నాడో ఏం తీసాడో పాపం హెచ్ వినోద్ని ఎందుకు బలవంతంగా రీమేక్ చేయించారో ఏమో. విజయ్ తలపతి ఎలాగ సినిమాలకు వెళ్ళిపోయాడు కాబట్టి ఓకే, కానీ హెచ్ వినోద్ పరిస్థితి చూసుకుంటేనే బాధేస్తుంది నాకు. సరే అది వేరే విషయం. తర్వాత పర్ఫార్మెన్సెస్ కూడా పీక్స్ అసలు అమ్మో మామూలుగా ఉండవు. ఇక అది వద్దులేండి, ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఏముంది ఇంకా లైట్. ఇంకా ఆయన సీఎం కూడా అయిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఏడు మారేది లేదు, ఊడేది లేదు. ఆయన ఇంకా మళ్ళీ రాడు సినిమాల్లోకి, ఎందుకంటే 2 సార్లు ఎలక్షన్. ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్ కూడా ఆయనే సీఎం. ఈసారి ఇంకా బెటర్ మెజారిటీతో గెలుస్తాడు. ఈ ఏడీఎంకే పార్టీలు కొంచెం డౌన్ అయిపోయినాయి. నెక్స్ట్ టైం కూడా విజయ్ తలపతే. హ్యాపీ ఆయనకైతే, ఆయన బాగానే ఉంటాడు ఆయన. అంతే ఇంకా అదమ్మి చేయట్లేదు ఆడు చెప్పడానికి. ఆ ప్రకాష్ రాజ్ గారు ఆయన క్యారెక్టర్ ఏందో, వీడియోలు ఏందో వదిలేండి అబ్బా. ఏటేటో పోయింది సినిమా, ఏటేటో పోయి అలాగా గంగా అర్పణం అన్నట్టు అయిపోయింది పరిస్థితి. వద్దులేండి అది మరి పరిస్థితి.
సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా బాబు. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.